పైనున్న పట్టిక చూశారు కదా, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం అనుకున్న దాన్ని ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నామని చెప్పాను కదా, పర్చేజ్ బ్యాక్ ఆఫర్ విత్ ది కాయిన్ అని పెట్టాను కదా, దాన్ని కొంటే వచ్చే ఉపయోగాలు ఇక్కడ ఇచ్చాను. అది కొనుక్కున్నందుకు 25 లెవెల్స్ కమిషన్ వెళ్ళిపోద్ది, ఏది కొనుక్కుంటే దానికి సంబంధించి. అది కొనుక్కున్నందుకు మీకు అది బీసీటీ కాయిన్ కూడా వెళ్ళిపోద్ది. మరి మీరు పీటీపీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ, లేదా కీబోర్డ్లో తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఆ పీటీపీలో మీరు అందరి దగ్గర కొనుక్కోండి, అందరూ కొనుక్కోండి. ఇక్కడ నేను కండిషన్ పెడతాను, బీసీటీ కానీ లేకపోతే ఈ పర్చేజ్ జరగదు. బీసీటీ కానీ లేకపోతే ఈ పర్చేజ్ ఆఫర్ రాదు. మీరు డైరెక్ట్ కొనేసుకోవచ్చు, బీసీటీ పెట్టకుండా కొనుక్కుంటే మీకు డీ కాయిన్ ఆఫర్ రాదు. బీసీటీ కానీ లేకుండా కొనుక్కుంటే ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ రావు. ఆ బెనిఫిట్స్ ఏటో మీకు నేను నా వర్షన్లో చెప్తాను చూడండి. ఇది డీ కాయిన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎంపీపీ ఆఫర్. ఇది విత్ టీము, త్రూ టీమ్ తోటే ఇది గెలుచుకోవాలా. ఈ సాధించాలంటే టీం పర్చేజ్, అంటే కింద ఉన్న వాళ్ళు కొంటే మనకు వస్తుంది. మనకి ఇంతకుముందు సెల్లు, బండి, కారు ఎలాగొచ్చిందో అలా అనమాట. అంటే అక్కడ కూపన్స్ మనం కొనుక్కున్నాం, ఇక్కడ అలా కాకుండా కింద పర్చేజ్ చేస్తే చాలు, దీనికి కూపన్ ఉండదు. మీ కింద ఉన్న వాళ్ళు కొనుక్కుంటే సరిపోద్ది అనమాట. ఈ పర్చేజ్ చేస్తారు. ఇందులో లెవెల్ 1 50 పాయింట్స్, అంటే 1000 రూపాయలకు ఒక పాయింట్ చెప్పిన యాడ్ అవుతుంది. ఇప్పుడు 3000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు, 3 పాయింట్లు యాడ్ అవుతాయి. 15,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు టీవీ, 15 పాయింట్లు యాడ్ అవుతాయి. 25,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు, ఒక బండి బుక్ చేశారు, మీకు 25 పాయింట్స్ యాడ్ అవుతాయి. 1,00,000 రూపాయలు పెట్టి ఒక టీవీ కొనుక్కున్నారు, 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అది 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇలా పాయింట్స్ అనమాట. అలాగా 50 పాయింట్స్ వస్తే డబల్ మొబైల్ విన్నర్గా మీకు 2 ఫోన్లు కొనుక్కోవడానికి విలువైనటువంటి కాయిన్ని, మీకు డీ కాయిన్ ఒక కాయిన్ ఇస్తున్నాను. ఎందుకు? నా లక్ష్యం 1,00,000 రూపాయలు. అది ఎలా తీసుకెళ్లాలో మీరు చూస్తారు, నేను తీసుకెళ్తాను. నేను వాడే ప్లాన్ ఏంటో మీకు తెలియదు కదా, గతంలో నేను ఎలా చేశానో మీరు చూశారు. కాకపోతే నేను ఇచ్చిన గ్యాప్ తాలూకా ప్రతిఫలం మీకు నేను చెప్పాను కదా, మీరు ఎక్కడున్నా పరిగెత్తుకొస్తారు. ఎందుకంటే ఈ పాయింట్ మీద, అప్పుడు నీవు ఈ పాయింట్ లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నా కుటుంబం, నా పిల్లలు, నా కూతుర్లు, నా కొడుకులుగా భావించి నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తారు అనేటువంటి ప్రగాఢ నమ్మకం. ఓకే, అది కాయిన్ రేట్ ఎలా తీసుకెళ్ళాలో నేను తీసుకెళ్తాను. అది నా లక్ష్యం. ఇక్కడ కాదు, ఇండియాలో నేను ఆగస్టు అయిపోయిన ఇది మన లాంచింగ్ అయిపోయే వరకు ఇండియాలో ప్రమోషన్ చేద్దాం. లాంచింగ్ అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఆ కాయిన్ గురించి ప్రమోషన్ అవుతుంది. ఆ కాయిన్ గురించి ప్రమోషన్ అవుతుందంటే అర్థం ఏంటి? బీసీటీ కాయిన్ ఆటోమేటిక్గా ఆవిరైపోద్ది. రెండు ఒకేసారి పోతాయి అనమాట. అది అధిక రేటుకి వెళ్ళిపోతుంది డీ కాయిన్, బీసీటీ మొత్తం ఇక్కడ క్లీన్ అయ్యి మీ అకౌంట్లో, మీ జేబులో, మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఇది ఫస్ట్ లెవెల్లో 50 పాయింట్స్, అంటే 2 బల్బు చేసుకున్నా, ఒక టీవీ కొనుక్కున్నా, అంటే ఆ రేటుకు, లేకపోతే దానికి సంబంధించి 17 మంది 3,000 రూపాయలు చెప్పిన కొనుక్కున్నా మీకు ఇది వచ్చేస్తుంది. ఇది క్లియర్. ఇక సెకండ్ లెవెల్, ఈ సెకండ్ లెవెల్లో 135 పాయింట్స్, అంటే 5 బల్బు బుక్ చేసుకుని 6 బండి బుక్ చేసుకుంటే అయిపోద్ది. లేదా ఒకటే టీవీ ఆ రేట్లో ఉండొచ్చు, ఒక టీవీ కొనుక్కుంటే అయిపోద్ది. లేదా మీ కింద ఉన్న వాళ్ళు ఈ గ్రాసరీ, మెడిసిన్ ఇవన్నీ కొనుక్కున్నా సరిపోద్ది అనమాట. అలా చేస్తే మీకు 2 స్కూటర్లకు సరిపడగా 3 కాయిన్స్, అంటే 3 lakhs విలువ చేసే కాయిన్స్ మీకు నేను ఇస్తున్నాను. డీ కాయిన్స్ వచ్చేస్తాయి. తర్వాత లెవెల్ 3లోకి వెళ్ళేసరికి మళ్ళీ ఇది త్రూ టీమే. అంటే ఇక్కడ ఏంటి, సెకండ్ లెవెల్లో ఇచ్చింది మీ కింద ఉన్న ఒకటో లెవెల్ కింద ఉన్న కొన్ని, ఒకరే కొనవసరం లేదు, నువ్వే కొనవసరం లేదు. నీ కింద ఉన్న వాళ్ళు ఒక్కటో లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే ఫస్ట్ లెవెల్లో నువ్వు ఎక్కువ మంది నీకు ఉన్నారంటే ఎన్ని మూట కట్టి మీ ఇంటికి పట్టిపోతావు. సో ఇక్కడ థర్డ్ లెవెల్లోను 8 పాయింట్స్, అంటే 700 పాయింట్స్ వస్తే 8 కాయిన్స్, 8 లక్షల రూపాయలు విలువ చేసే ఒక కారు కోసం మీకు ఆ విలువ చేసేటువంటి దానికి 8 డీ కాయిన్స్ మీకు ఇస్తున్నాను. ఈ డీ కాయిన్స్ మళ్ళీ రేటు పెరుగుతున్న కొద్దీ తగ్గడం అది ఉండదు. ఈ డీ కాయిన్స్ మళ్ళీ రేటు పెరుగుతుంటే తగ్గడం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ డీ కాయిన్స్ మీకు రేటు పెరుగుతున్న కొద్దీ తగ్గడం ఉండదు. ఈ గిఫ్ట్ కోసం ఇస్తున్నటువంటి డీ కాయిన్స్ ఎక్స్చేంజ్లో రేటు పెరుగుతుంటే, పర్చేజ్ ఆఫర్లో చేసినట్టుగా 1,00,000 రూపాయలకు 100 కాయిన్స్ వస్తే 2,000 రూపాయల కాయిన్ అయితే 50 కాయిన్స్ రావడం, 5,000కి వస్తే అది 20 కాయిన్స్ రావడం, అలా ఉండదు. ఇక్కడ మీకు ఎన్ని కాయిన్స్ ఇచ్చినా అన్ని మీద ఉండిపోతాయి, ఇంక ఈ తగ్గవు. సో ఇప్పుడు ఫైనల్గా ఉన్నది ఫోర్త్ లెవెల్. దీని దగ్గర 3,500 పాయింట్స్ ఫోర్త్ లెవెల్, అంటే మొత్తం టీమే వస్తే చేసిన వాళ్ళకి డబల్ కారు విన్నర్. అందుకు 16 డీ కాయిన్స్ ఇస్తున్నాను. 16 డీ కాయిన్స్ అంటే 16 లక్షల రూపాయలు. అవి మీరు వచ్చేసుకుంటే ఎన్నారనే ఇంకా పెరుగుతూనే ఉంటాయి, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇవి ఎలాగ ఎప్పుడు మీరు అమ్ముకోవాలి అన్నీ కూడా నేను చెప్తాను. ముందు ఈ సంపాదించుకోవడమే మన చేయం, అంతే. ఓకేనా? ఇది అయిపోయింది. ఇప్పుడు ఇదే దీంట్లో ఇంకొకటి కూడా ఉన్నది, అది కూడా మనం మాట్లాడుకుందాం. అదేంటంటే రెండో లెవెల్ నుంచి యాడ్ అవుతుంది. ఇది రెండో లెవెల్లో 135 పాయింట్స్ వస్తే మనకు వచ్చేది ఏంటంటే డీ కాయిన్ లాంచింగ్ ఇన్విటేషన్. డీ కాయిన్ లాంచింగ్ 1 మంత్లో చేద్దాం అనుకున్నాం కదా, ఆగస్టులో చేస్తాం. దాని తాలూకు ఇన్విటేషను మన దేశంలో లాస్ట్ టైం మనం కారు విన్నర్స్ పెట్టాం కదా, 300 కార్లు, అలా అనమాట. ఆ కారు విన్నర్స్ వచ్చినట్టుగానే ఇక్కడ ఈ 135 పాయింట్స్ వచ్చిన వాళ్ళందరూ, సెకండ్ లెవెల్ వచ్చిన వాళ్ళు
ఫస్ట్ 300 మందికి ఈ లాంచింగ్ ఇన్విటేషన్ మీ ఐడిలోనే వచ్చేస్తుంది. మరి ఎక్కడ మనం ఫంక్షన్ చేస్తామని సెకండరీ. ముందు మీరు విన్ అయిపోతే నేను ఫంక్షన్ ఎక్కడ ఇలా నేను చూస్తాను, చెప్తాను, దొల్ల కూడా ఇద్దాం, ఫంక్షన్ అదర కూడా ఇద్దాం. ఎందుకంటే లక్షల రూపాయలు విలువ చేయడానికి మనం డీకాయిన్ పట్టుకెళ్తున్నాం అంటే ఫంక్షన్ కూడా అదే రేంజ్లో ఉండాలి, దాని పబ్లిసిటీ కూడా అదే రేంజ్లో వెళ్ళాలి. ఎక్కడ తగ్గేదే ఉండదు, ఇంకా కుమ్మేద్దాం. ఫస్ట్ కమ్ ఫస్ట్, ఇండియా మొత్తం మీద ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఆ ముందు వచ్చిన 300 మందిలో మీరు ఉండాలి అనుకుని పనిచేయండి. కానీ అలాగని మీరు డబ్బులు కట్టడం లేదు, కొనుక్కొని స్వర్గం చెప్పాను, కొనిపించండి స్వర్గం చెప్పాను. ఏంటి సామాన్లు మీ పనికి వచ్చినైతే కొనుక్కోండి, అది వద్దు, మీ పనికి రాకపోతే కొనొద్దు. మీకు పనికి వచ్చినైతే కొనుక్కోండి, కాయిన్ సంపాదించండి, మీరు ఆ ఎక్స్చేంజ్లో ఒక ప్లేస్ మీరు సంపాదించుకోండి, లైఫ్లో ఒక అద్భుతాన్ని మీరు సాధించండి. ఇది ఇండియన్లో జరిగేటువంటి డీకాయిన్ లాంచింగ్ ఫంక్షన్ విన్నర్స్ 300 మందికి మాత్రమే ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఏది బుర్రలోకి రానికండి, ఇది ఒక్కటే మీ మైండ్లో ఉండాలి. ఎవరు నాతో కలిసి ప్లాన్ చేయాలనుకున్న అందరూ జాగ్రత్తగా చూసుకొని రండి, చితకొట్టేద్దాం, అద్దరిపోద్ది అనమాట మీటింగ్. ఎందుకంటే ఆ చేయడం వల్లనే మనకు ఆయన ఎక్కడికో వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ లెవెల్. ఈ థర్డ్ లెవెల్లో 700 పాయింట్స్. అప్పుడు మీ కిందని మీ లెవెల్ కాక ఇంకో 2 ఉన్నాయి, సెకండ్ లెవెల్ అండ్ ఫస్ట్ లెవెల్. ఆ కిందని కస్టమర్స్ అనే మన అకౌంట్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని దాని మీద ఈ పాయింట్స్ యాడ్ అవుతాయి, 1000 రూపాయలకు ఒక పాయింట్. ఈ థర్డ్ లెవెల్లో 700 పాయింట్స్ వస్తే మనకి డీకాయిన్ లిస్టింగ్ ఇన్విటేషన్ 200 మందికి భారతదేశం మొత్తం మీద ఇస్తున్నాం, 200 మందిని. ఈ మొత్తం ఇన్విటేషన్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చిన తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ ఇన్విటేషన్ తీసుకోవాలన్న వాళ్ళు నేను ఎందుకు ఇండియాలో పెట్టానంటే, ఇండియాలో కనీసం ఆ లాంచింగ్ ఫంక్షన్ చూడొచ్చు, అద్భుతం, చితక్కొట్టేద్దాం. నెక్స్ట్ దుబాయ్ రావాలంటే అందరూ రాలేకపోవచ్చు అనుకుందాం. వాళ్ళు ఎవరైతే దానికి విన్ అవ్వడానికి రెడీ అవుతున్నారో, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మీ తాలూకా పాస్పోర్ట్ ఉండాలి. మీకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంటే నో డౌట్ అయిపోయింది. ఒకవేళ లేకపోతే చేయించుకోండి. దాన్ని చేసుకోవడం ఎలాగనేది కూడా ఒక వీడియోని పంపిస్తాను, కానీ చాలామంది తెలుసు నేను పంపించవసరం లేదు, నేను ఆల్రెడీ చేయించుకున్నాను. కాబట్టి ఆ పాస్పోర్ట్ చేయించుకోండి, దానికి టైం ఉంది, ఇంకా 2 months టైం ఉంది. గెలవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంటే డౌటే లేదు, ఇంకా వీసా నేనే ఇస్తాను, నేను తీసుకొస్తాను, దాని డబ్బులు నేనే కడతాను. అయితే ఈ 200 మందికి ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి దుబాయ్ బుర్జ్ దగ్గర, దుబాయ్లో 165 అంతస్తులు దుబాయ్ బుర్జ్ ఉంది, దానికి ఎదురుగా అది కనిపించే విధంగా ఉన్న ఫంక్షన్ హాలు నేను ఇప్పుడు తీసుకున్నాను. అక్కడ ఈ ఫంక్షన్ చేద్దాం. ఎందుకంటే దుబాయ్లో ఫంక్షన్ చేస్తే ఇండియా కాదు, వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీలోకి మ్యాక్సిమం రీచ్ అయిపోతుంది. అలా రీచ్ అవ్వడానికి ఏం చేయాలో మనకు తెలుసు కదా. ఈ విన్ అయినతో నేను మళ్ళీ మాట్లాడతాను, దుబాయ్కి విన్ అయినతో నేను మాట్లాడతాను. సో అక్కడ ఈ ఫంక్షన్ చేద్దాం, మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఇండియాలో ఎక్కడెక్కారో అక్కడ దించే వరకు పూర్తిగా కంపెనీయే ఖర్చులన్నీ పెట్టుకుంటుంది. మీ దగ్గర నుంచి 1 NP కూడా తీసుకోదు, వీసా డబ్బులు కూడా కంపెనీయే పెడుతుంది. ఇదంతా డీకాయిన్ ప్రమోషన్లో భాగంగా మిమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తుంది. మరి ఎలా చేయాలనుకుంటున్నారో మీరు ప్లాన్ చేయగలరు, మీకు శక్తి ఉంది, మీరు అది సాధించగలరు. ఇది జాగ్రత్తగా చేసుకొని ప్లాన్ చేసుకొని టీంలు వేసుకోండి. నేను ఉదయం చెప్పినవన్నీ అవి మీరు వినేసి ఉంటారు కాబట్టి ఓకే, వినకపోతే మరొకసారి వినండి అందరం. అయితే ఇది థర్డ్ లెవెల్ ఇన్విటేషన్కి మీరు 200 మంది మాత్రం ఇండియాలో తీసుకుంటున్నాను. నేను ఢిల్లీలో మీటింగ్ చేశాను, వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు, నాకు అర్థమైంది, అక్కడే చూశాను నేను, అర్థమైంది. ఎందుకంటే డబ్బులు కట్టమని లేదు, మీరు ఎవరు అలా డబ్బులు బలవంతాన్ని కట్టవద్దు, అప్పు చేసి కట్టొద్దు, తప్పు చేసి కట్టొద్దు, ఆస్తులు అలాంటి ఏం చేయొద్దు. నచ్చితే కొనిపించండి, నచ్చితే కొనుక్కోండి, దట్స్ ఆల్, అంతే. డీకాయిన్ కమ్యూనిటీలో ఇంకా ఫైనల్గా 4th లెవెల్. ఈ 4th లెవెల్కి 3500 పాయింట్స్ రావాలి విత్ టీము. ఇదే మామూలుగా ఒక మనిషి చేసేది కాదు, ఇద్దరు చేసేది కాదు, విత్ టీము. ఇది సాధించడానికి మీ కింద 3 లెవెల్ విన్నర్స్ ఉంటారు. ఆ కిందని కొనుక్కునే కస్టమరు మన క్యూ లైఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే ఇది విన్ అయిన వాళ్ళకి ఇండియా మొత్తం మీద 100 మందే, ఇండియా మొత్తం మీద ఇది సాధించిన వాళ్ళు మొదటి 100 మందికే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 100 మందికి. ఇక్కడ మీరు డబ్బులు పెట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బలవంతాన్ని కొనిపించొద్దు, బలవంతాన్ని కొనొద్దు. అలా కొనిపించినా కొన్నే నాకు చెప్పొద్దు, నాకు సంబంధం లేదు. మీకు ఆ ప్రొడక్ట్ నచ్చింది, ఆ షాంపూ నచ్చింది, ఆ సబ్బులు నచ్చే కొనుక్కోండి, ఆ మెడిసిన్ నచ్చింది కొనుక్కోండి, మీకు బండి నచ్చింది, బండి కావాలి కొనుక్కోండి, టీవీ నచ్చింది, టీవీ కావాలి కొనుక్కోండి, అంతే. అంతకు మించి బలవంతం నా చేత కొనిపించారని కానీ, నేను ఇది గెలవడానికి ఫంక్షన్ రావడానికి నేను ఇలా కొన్నాను అలా కొన్నాను కానీ నాకు చెప్పొద్దు, నాకు సంబంధం లేదు, అడిగే హక్కు మీకు లేదు, దాన్ని వినాల్సిన అవసరం కంపెనీకి ఉండదు. తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది చిన్న సున్నితమైన విషయం. 2500 నుంచి 3000 రూపాయల వరకు ఆ గోవాసి కానీ మందు కానీ కొనుక్కోండి, దట్స్ ఆల్. మీకు బండి కావాలి అడ్వాన్స్ ఇవ్వండి, లేదా కొనుక్కోండి, వచ్చిన తర్వాత. ఇప్పుడు వస్తున్నాయి టీవీలు, ఇప్పుడు ఉన్నాయి, కొనుక్కోండి, అంతే. లేదా ఇలా ఉన్నాయి మేము చెప్పండి, అలా నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు, వదిలేయండి. అయితే ఇది విన్ అయిన వాళ్ళు ఇండియా మొత్తం మీద 100 మందిని తీస్తున్నాను. ఈ 100 మందితో నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది. వీళ్ళందరితో ఎలాంటి
మనం ఏ డెవలప్మెంట్ ఎలా చేయాలో నాకు క్లారిటీ ఉంది. దీనికోసం మీరేం పెట్టవసరం లేదు. అంతా ఇందులో విన్ అవ్వడానికి. కాబట్టి అలా విన్ అయ్యి వచ్చిన వాళ్ళతో నేను చేస్తాను. మనం చేస్తున్నాం. దీని అర్థం ఏంటి? డీ కాయిన్ కమ్యూనిటీ పెరగడం కోసం. నాకు 2 టీవీలు కావాలని అన్నారనుకోండి ఒక ఐడీలో. ఒక టీవీ యాడ్ అవుతది గిఫ్ట్‌ల కోసం కౌంట్ అవుతది. ఒకటి కౌంట్ అవ్వదు. నాకు 2 బళ్ళు బుక్ చేశాను నా పేరునే అన్నారనుకోండి బుక్ చేసుకోండి. ఒక బండే బుక్ అవుద్ది. అది ఇంకోటి ప్లాన్ చేస్తే ఇంకొక మీకు మరొకటి వస్తదనమాట. ఆ పాయింట్ మళ్ళీ మీకు కలుస్తాయి. అలాగే గ్రోసరీ ఉంది. 3000 కంటే ఎక్కువ తీసుకోవచ్చు. మీకు పర్లేదు. కానీ 3000కి వచ్చిన ఆ ఫస్ట్ దాని మీద వస్తది. గ్రోసరీ అయినా మందైనా అదే. ఆయుర్వేదం. కాబట్టి ఇది మనం రేపు ఇవ్వబోయేది. అంటే డీ కాయిన్ మైనింగ్ చేసుకోవచ్చు. ఈ డబుల్ సెల్ విన్నర్స్, డబుల్ బైక్ విన్నర్స్, డబుల్ కార్ విన్నర్స్ ఇదేదేనా. అలాగే పర్చేజ్ బ్యాక్ ఆఫర్‌లో డీ కాయిన్ తీసుకోవచ్చు. అది దాని గురించి వివరంగా చెప్పాను మీకు. ఈ జరుగుతున్న క్రమంలో ఈ క్యూ లైఫ్‌లో రిఫరల్ ఇస్తున్నప్పుడు డీ కాయిన్ మైనింగ్ కూడా అయిపోద్ది. ఇది జరుగుతున్న క్రమంలో మీ బీసీటీ కాయిన్స్ అమ్ముడుపోతాయి. ఇది జరుగుతున్నందుకు గాను మన ఎక్స్‌చేంజ్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్‌చేంజ్‌లో మనం ఇది లాంచింగ్ చేసిన తర్వాత డీ కాయిన్ స్వాపింగ్ క్యూ లైఫ్‌లో అవుద్ది. అక్కడ ఇది వేరు. క్యూ లైఫ్‌లో అయితే ఈజీ మైనింగ్ అనమాట. ఈజీ మైనింగ్ కాదు. ఈ స్వాపింగ్ అనమాట. మీకు ఒరిజినల్‌గా ఉన్న డీ కాయిన్ క్రిప్టో కరెన్సీయే ఎక్స్‌చేంజ్‌లోకి ఎళ్తది. ఇక్కడ మీరు తీసుకున్న క్యూబోలో తీసుకున్న, క్యూ లైఫ్‌లో మీరు పొందిన ఏ టైప్ ఆఫ్ డీ కాయిన్ అయినా అక్కడ వెళ్ళేది మీకు ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ. దానికి మీరు ఫోన్ ఉంటే సరిపోద్ది. ఫోన్ లేకపోయినా మనకి మెయిల్ ఉంటే సరిపోద్ది. ఏం అవసరం లేదు. మీ ఐడీకి ఏం అడుగుతారో అయి ఇవ్వండి అంతే. మీ ఐడెంటిటీ ఏం అడుగుతారో వాళ్ళు అది ఇవ్వండి. అంటే అడుగుతారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఓటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవి అడుగుతారు. అందులో ఏదో ఒకటి అడగొచ్చు. దాన్ని మీరు ఇవ్వండి. ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళింది. అయితే ముఖ్యంగా చెప్పింది విషయం ఏంటంటే ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళేటువంటి మీ కాయిన్‌తో వెళ్ళినప్పుడు మీ తాలూకు పాస్వర్డ్ యూజర్ నేమ్ మర్చిపోతే అది తెచ్చి ఇవ్వడం మన తరం కాదు. అది బ్లాక్ చైన్‌లో ఉంది కాబట్టి. ఓకే. దీని మీద జాగ్రత్తగా వినండి. ఇష్టం ఉంటేనే చేయండి. ఇష్టం ఉంటేనే చేయించండి. గెలిచిన వాళ్ళకి నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయి. చితక్కొడేద్దాం ఫంక్షన్. ఇండియాలోనూ అదిరిపాలా, దుబాయ్‌లో కూడా మనం గుర్తుండిపోవాలా. అలా చేద్దాం. ఎందుకంటే ఇదంతా కాయిన్ డెవలప్‌మెంట్ కోసం. కాయిన్ తాలూకు వైడ్ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ డబ్బులన్నీ కంపెనీయే పెట్టుకుంటుంది. ఓకే. ఇక రెండోది మీరు ప్రతి ఒక్కరూ ఎవరైతే కాయిన్ తీసుకున్నారో వాళ్ళందరూ డీ కాయిన్ కమ్యూనిటీలో ఉన్నారు అని అర్థం. ఆ కాయిన్ రేటు పెరుగుతున్నందుకు మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఇన్‌కమ్ మీ కాయిన్ అమ్ముకొని సంపాదించుకోవచ్చు. మీరెక్కడా కాయిన్ కొనటం లేదు. ఎక్స్‌చేంజ్ అయిపోయిన తర్వాతే స్వాప్ ఇస్తున్నాను. ఎందుకంటే కొనుక్కోవడం అనేది ఎక్స్‌చేంజ్ బిఫోర్ ఇవ్వట్లేదు. అలాగే ఎక్స్‌చేంజ్‌లో నేను చెప్తున్నాను ₹1,00,00,000 పట్టుకొచ్చినా ఒక పూర్తి కాయిన్ ఒకే పర్చేజ్‌లో కొనలేరు. అంతలా దాన్ని డిజైన్ చేశాను. అదిరిపోద్ది. అంటే మన బీసీటీకి డబ్బులైపోతాయి. మన డీ కాయిన్ లైఫ్ కూడా మనకు దొరుకుతది. మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకొని మిగిలిన వర్క్ అంతా మీరు జాగ్రత్తగా చూడండి. థాంక్ యూ. క్యూ లైఫ్‌లో వస్తున్నటువంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఏమున్నాయి కొద్ది రోజుల్లో క్లియర్ అయిపోతాయి. కంగారేం పడవసరం లేదు. థాంక్ యూ. ఉన్న టైం తక్కువగా ఉంది. 300 మందికి ఇన్విటేషన్స్ ఉన్నాయి. 200 మందికే దుబాయ్ ఇన్విటేషన్స్ ఉన్నాయి. 100 మందికే వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఒక్కసారే ఒక మనిషి ఏదో ఒకటి కొనుక్కోగలడు. 2 సార్లు కొనలేడు. రెండోది కొనలేడు. థాంక్ యూ. కొనుక్కున్న పర్చేజ్ మొత్తం మీకు వెనక్కొచ్చేస్తది. మీరు కొనుక్కున్నటువంటి పర్చేజ్‌కి ఏదైతే ఉందో అది మీ ఇంటికొచ్చేస్తది. మనకు లయబిలిటీ లేదు. మీరు నాకు ఇక్కడ కొనుక్కున్నది నాకు డిపాజిట్ ఇవ్వలేదు. మీరు కొనుక్కున్నది మీరు నాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. మీరు కొనుక్కున్నది నాకు ఫ్రీగా ఇవ్వట్లేదు. నేనే డీ కాయిన్ పర్చేజ్ ఆఫర్ అని చెప్పేసి నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని మీద మనకి ఎటువంటి అబద్ధాలు ఉండకూడదు. థాంక్ యూ ఆల్. ఇంకా నేను భోజనం లేదు ఏది లేదు ఒక రకంగా చెప్పాలంటే మొహమే కడగలేదు. థాంక్ యూ.